హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసాక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి టెంపుల్స్ చూపిస్తానండి. మనం ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగపట్నం నరసింహస్వామి టెంపుల్ చూద్దాం. ఇక్కడ అడుగు అడుగున్నర రూపంలో ఉన్న స్వామివారు దర్శనమిస్తారండి. చక్కగా వెనుకకు మెలితిప్పిన మీసాలతో వీరగంభీరంగా కనిపిస్తారు. సమస్యలతో వచ్చిన భక్తులకు మీకు నేనున్నాను అంటూ అభయమిస్తూ కనిపిస్తారండి స్వామివారు. సుమారు 13వ శతాబ్దంలో ఈ టెంపుల్ నిర్మించారంట. చూడండి ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్ చూడండి. ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి సురభి రాజు నరసింహ భూపాలుడు ఈ దేవాలయాన్ని నిర్మించారని చెప్తున్నారు. దర్శించుకోండి స్వామివారిని. దగ్గరగా చూపిస్తాను చూడండి. దగ్గరగా దర్శించుకోండి బాగా స్వామివారిని. స్వామివారి పాదాలు దగ్గరగా దర్శించుకోండి. ఈ టెంపుల్ నిర్మించడానికి ఒక కథ ఉందని చెప్తున్నారండి. ఏంటంటే, ఒక రైతున్నటువంటి ఆలయం ఎడమ పక్కనే తన పొలంలో నాగలతో పొలం దున్నుతూ ఉంటాడంట. నాగలికి రాయి అడ్డుపడిందని, కానీ అడ్డుపడుతుందంట, కానీ అది తీసి పక్కన పడేస్తూ ఉన్నాడంట. మళ్ళీ వచ్చేసి అదే రాయి అక్కడే అడ్డం తగులుతూ ఉందంట. పదే పదే తగులుతుంది ఏందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ విసిరేస్తూ ఉంటే, కానీ అక్కడే వచ్చి ఉంటుందంట. దాంతో రైతుకి విసుగుతో పాటు భయం కూడా వచ్చేసిందంట అండి. శ్రీమన్నారాయణ భక్తుడినైన నాకు ఏంటి ఇలా జరుగుతుందని ఆ రైతు ఎలాగైనా సరే ఈ సమస్య నుంచి నన్ను నేను కాపాడుకోవాలి స్వామి అని వేడుకుంటాడు. అప్పుడు దైవం కనుకరించి ఆ ప్రాంతానికి పూజారైనటువంటి నరసింగ భూపాలుడు కలలో కనిపించి, పలానా రైతు పొలంలో నేనున్నాను, ఇక్కడే ఆలయం కట్టించమని ఆ రాజుకి ఆజ్ఞాపించాడంట స్వామివారు. విషయం తెలుసుకుందామని వెళ్ళిన రాజుకు లింగ రూపంలో రాయి వెలుగులో కనిపించిందంట. అంటే మామూలుగా ఉన్న రాయి కాస్త బాగా వెలుగుతూ కనిపించిందంట. ఇంకా ఇట్లా కనిపిస్తుంది ఏందా అని చెప్పేసి వెంటనే ఆలయం నిర్మించి స్వామి కృపకు పాత్రుడయ్యాడంట. ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడు చెరువు ఉందండి. కుడివైపు రత్న పుష్కరి కోనేరు ఉన్నాయి. ఈ చెరువు నుండి కోనేరుకు ఎప్పుడు నీరు వస్తూనే ఉంటుందంట, అంటే ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది వచ్చేసి పక్కనే ఇంకా సైడ్ హైట్ ప్లేస్లో ఉన్న రత్నగిరి కొండ అండి. రత్నగిరి కొండపై ఉన్న రత్నలక్ష్మి అమ్మవారు చూడండి, చాలా దగ్గరగా చూపిస్తున్నాను. చాలా మహిమ గల అమ్మవారండి. దగ్గరికి చూడండి, దర్శించుకోండి అమ్మవారిని. చూడండి, చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారండి. దగ్గరగా దర్శించుకోండి అమ్మవారిని. అందరూ వచ్చి చూడలేరు కదా, ఇక్కడ చూడండి. గుడి చుట్టూ ప్లేస్ అండి. చాలా విశాలమైన ప్రదేశం ఉందండి, విశాలంగా ఉంది. టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది. హైట్ చాలా స్టెప్స్ ఎక్కాలి. కొండపైన ఉంది రత్నగిరి అమ్మవారు, రత్నలక్ష్మి అమ్మవారు. చాలా బాగున్నారండి. ఈ సైడ్ వచ్చేసి వ్యూ చాలా బాగుంది కదా, పచ్చటి పొలాలతో చాలా పచ్చగా ఉంది. పచ్చటి పొలాలతో ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది. పక్కనే వచ్చేసి పురాతన కోట అంటండి. చాలా బాగుంది, కానీ వెరైటీగా ఉంది. పక్కనే ఉన్న చెరువు నుండి పారే నీరు కుడివైపు రత్న పుష్కర్లో కలుస్తుందండి. అంటే అటు సైడ్ చెరువులో ఉన్న వాటర్ మొత్తం టెంపుల్ సైడ్ నుంచి ఇటు నదిలోకి కలుస్తుంది. చాలా బాగుందండి. ఇగో బ్రిడ్జ్ ఎక్కి చూస్తే ఇది ఈ చెరువే. ఈ చెరువులో ఉన్న వాటర్ మొత్తం అటు సైడ్కి వెళ్ళిపోతాయి. ఇవి వచ్చేసి రూమ్స్, అక్కడ టెంపుల్ చూడడానికి వచ్చిన వాళ్ళకి రూమ్స్ అండి. చెరువు చూడండి. చూడండి, పైన లక్ష్మీ నరసింహస్వామి వారు, కింద లింగాకారంలో దర్శనమిస్తున్నారండి. పైనేమో లక్ష్మీ నరసింహస్వామి, కిందేమో లింగాకారంలో దర్శనమిస్తున్నారు. మంచిగా దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.